ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఉదయకాల హోసన్నా దైవ సందేశాలు అనే కార్యక్రమం వింటున్న దేవుని బిడ్డలైన మీకు శుభం కలుగునగాక. అందరికీ వందనాలు. ఈ శుభవేళ మీకు విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. ఎందుకంటే చాలాసార్లు చదివింది, చాలాసార్లు విన్నదే. అదేమిటంటే ఈ లోకానికి కానీ, నీకు కానీ, నీ కుటుంబానికి కానీ, పరిపాలనకు కానీ, ప్రవర్తనకు కానీ, బ్రతకడానికి కానీ ఆధారం ఎవరు? కొంతకి వెండి ఆధారం, బండి ఆధారం, బతుకు తెరువుకు ఉద్యోగం ఆధారం అంటారు. కానీ నీ జీవితం మనుగడకైనా, నీ సృష్టికైనా, నీ పిల్లల మనుగడకైనా ఆధారమైంది ఒకటే అని అపుస్తలైన పౌలు కొలిసి సంఘానికి రాస్తూ మొదటి అధ్యాయంలో 17వ వాక్యంలో ఇలాగున రాయబడింది. ఒక క్షణం మీరు జాగ్రత్తగా ఆ వాక్యాన్ని గమనిస్తే మొదటి అధ్యాయంలోని చాలా తేటగా 17వ వాక్యంలో ఇలాగన చెబుతున్నాడు. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడును, ఆయనే సమస్తానికి ఆధారభూతుడు. అంటే సమస్తానికి ఆధారం ఆయనే. ఆయన లేకుండా ఏది జరగదు, ఏది నువ్వు చూడలేవు, ఏది నువ్వు అనుభవించాలి. ఆయన ఎంత తేలిక అన్నిటికీ ఆధారం అన్నవాడు ఒక ఉదాహరణ చెప్పాడు. అక్కడ ఏమంటాడు తెలుసా? సంఘం అనే శరీరమునకు ఆయనే శిరస్సు. ఆయనకు అన్నిట్లో ప్రాముఖ్యత కలుగు నిమిత్తము ఆదిలో నుండి ఆయన సంభూతుడై మృత్యుంజయుడై లేచాడు. అంటే అర్థం ఏంటంటే సమస్తానికి ఆధారం, మన కుటుంబానికి ఆధారం, మన వ్యక్తిగత జీవితానికి ఆధారం, ప్రతి విషయంలో కూడా ఆయనే ఆధారభూతుడు. గనక ఇంతకి ఆధారభూతుడిని ఎందుకు చెబుతున్నాడు అంటే ఆయన నీకు శిరస్సులాగా ఉండాలట. ఎంత బాగుందండి అన్నమాట. ఆయన సమస్తం చేయగలిగిన వాడు గనక వాళ్ళు ప్రజలందరూ నాయకుడిని ఎన్నుకుంటారు. ఎందుకో తెలుసా? నాయకుడు నడిపిస్తాడు. మరి మనం యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడి దేవుని సొత్తై కడగబడిన ప్రజలుగా సాగుతుంటే సర్వం సమస్తం చేస్తాడు గనక ఆయన మనల్ని శిరస్సుగా అంగీకరించి ఆ శిరస్సు అయిన యేసుతో సంఘమైన మనం ఐక్యపడతాం. ఎప్పుడైతే ఉంటామో ఇక శిరస్సు అన్ని బాధ్యతలను స్వీకరిస్తుందిగా. నీకు ఆకలైనా, కాలుకు ముళ్ళు గుచ్చుకున్నా, కంటికి రెప్పలో ఏదైనా తుమ్ముబడినా ప్రతి విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటుంది. ఈ రోజున నీ కుటుంబానికి, నీ భక్తి జీవితానికి, నీ ఆత్మీయతకు ఆయన శిరస్సులాగా ఉంటే నీ విషయంలో ఏమీ కంగారు పడనక్కర్ల. సమస్తం ఆయన చూస్తాడు. అవసరమైనప్పుడు గుప్పిరి విప్పుతాడు, అవసరమైనంత గాలిస్తాడు, నీవు విత్తిన విత్తనానికి తగినంత నీరిస్తాడు, అన్నిటికంటే కృప చూపుతాడు, నిన్ను రెక్కల మీద మోస్తాడు, బలహీనుడు అయినప్పుడు రెక్కల నీడలో దాస్తాడు. ఎన్ని చెప్పమంటారు? మరి మన మనుగడకు ఆధారం ఆయనే అయితే అందుకే కదా భక్తులంతా పాటలు పాడి నీవే మా ఆశ్రయ దుర్గము, నీవే నా కొండ కోట, మా శైలము నీవే అంటూ పాడారుగా. కనుక ఈ రోజున డబ్బు నీకు అక్కరకు రాదు. అయినవాడు ఎల్లకాలం ఉండరు. పరిస్థితులు ఎప్పుడు ఒకే రకంగా ఉండవు. నీ జీవితంలో వయసు నిలవదు, నీ సామర్థ్యం ఎప్పుడు అక్కరకు రాదు. కానీ ఆధారమైన వాడు ఆయన ఒక్కడేగా. అందుకని నీవు యేసుని ఎరగడం ఒక భాగం, యేసుని అంగీకరించడం మరొక అనుభవం. ఆయనపై ఆధారపడి ఆయన శిరస్సుగా పెట్టుకొని నీవు నడిస్తే ఆలోచనని పుట్టిస్తాడు. ఎంత చక్కగా రాయబడిందంటే అంటే నువ్వేం చేయాలో నిర్వహిస్తాడు, ఎప్పుడు చేయాలో నిర్వహిస్తాడు, అన్నిట్లో కృప చూపి ఒక అద్భుతమైన కార్యం జరిగించగలిగినవాడు. అట్టి దేవుని నడిపింపులో నీవు ఉంటే దేని విషయంలో కంగారు పడనక్కరలేదు. కారణం ఏమిటో తెలుసా? ఆయనే నా సర్వస్వం, ఆయనే నా ఆధారం, ఆయనే నా సమస్తం. ఎప్పుడైతే అట్టి అనుభవానికి వచ్చి నీవు భారమంతా ఆయన భుజాన మోపి ప్రార్థన చేయడం మొదలు పెడతావో ఈ రోజు నుంచి ఒక గొప్ప కార్యాన్ని మీరు చూడబోతున్నారు. నేను ఆధారపడినవాడు సజీవుడు, నేను ఆధారపడినవాడు సర్వశక్తిమంతుడు, నేను ఆధారపడినవాడు అన్నీ చేయగలిగినవాడు, నేను ఆధారపడినవాడు నువ్వు గుప్పిని విప్పి నా కోరికలు తీర్చగలిగినవాడు, నరకానికి పోకుండా నా ప్రాణాత్మదేహాలు కాపాడగలిగినవాడు ఆయనే. ఆయన రక్తమేగా నా రక్షణకు మూలం అంటూ స్తుతిస్తూ అడుగులు వేయండి. ఆధారభూతుడు అన్ని విషయాల్లో మేలు చేసి మిమ్మల్ని నడిపించునుగాక. పరిశుద్ధుడును ప్రేమమడి నా ప్రభు వందనాలయ. అపారమైన నీ ప్రేమ కొరకు ధన్యవాదాలు. చేసిన మేలు కొరకు, చేయబోయే కార్యాల కొరకు వందనాలు. కుటుంబ సభ్యులను దీవించండి. వివాహానికి ఎదిగిన వారి పట్ల కార్యము, ఆ ఇంట్లో జరగవలసిన శుభకార్యాలు, సంతానం కలగడం, అందరూ రక్షించబడటం, ప్రార్థనలో పెంచబడడం, జీవనోపాధి విషయంలో కష్టార్జిత, వ్యాపార వ్యవసాయ ఉద్యోగంలోనూ జీవనోపాధిని దీవెనకరంగాను,
ప్రార్థన యందును సహవాసమందు ఆ బిడ్డలు ఎదుగుతూ నీ రాకడ కొరకు ఆయత్తపరచబడినట్లు మేలు చేసి దీవించుమని యేసయ్య శక్తి కలిగిన నామాన్న ప్రార్థించి విన్నవించి వేడుచున్నాము తండ్రి. ఆమెన్.